ఇజ్రాయెల్ రక్తదాహం తీరటం లేదా అంటే అవునని అనక తప్పని పరిస్థితి. 3 ఏళ్ళుగానండి హమాం మీద నరకం చూపిస్తున్నది. రక్త పిశాచుల్లా తయారయ్యారు. విచక్షణారహితంగా కాల్పులు, అమాయక ప్రజలను పట్టున పెట్టుకుంటున్న పరిస్థితి. అసలు ఏంటి దుస్థితి ప్రపంచంలోని? చాలా దేశాలు ఈ మధ్య మనం చూస్తున్నాం. ఆ ఉక్రెయిన్ అంశం కూడా ఆ రకంగానే ఉన్నది. ఉక్రెయిన్ యుద్ధాలు అవనియండి, లేకపోతే మన పాకిస్తాను పెహల్గాం మీద చేసిన ఈ దాడులు అవనియండి, శాంతిగా ఉండి ఎవరి పాలన వాళ్ళు పాలించుకోకుండా ప్రశాంతంగా ఉండాల్సినవి ఈరోజు ఈ రకమైన ఆధిపత్యం కోసం పరితపించడం, అన్యాయంగా ప్రజలు ప్రాణాలని హరిస్తున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? అధికారులు తీసుకున్న నిర్ణయాలు అవనియండి, మిలిటరీలు తీసుకున్న నిర్ణయాలు అవనియండి, మీరు చేస్తున్న ఆపరేషన్లు అవనియండి, అమాయక ప్రజల మీద ఎంత ప్రభావం పడుతుంటుంది? ఎన్ని జీవితాలు నిర్జీవం అయిపోతున్నాయి? కనీసం ఆలోచించిన దుస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. తీరని రక్తదాహంతో పరితపిస్తున్న ఇజ్రాయిల్. గాజాలో దాదాపు 3 ఏళ్లుగా హమాన్పై మారణకాండ. కాల్పుల విరమణపై సంతకం చేసిన కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైన్యం అరాచకాలు. కాల్పుల విరమణని సంతకాలు చేస్తారు, రాత్రులు సంతకాలు చేసుకుంటారు, ఉదయం బాంబులు పేలుస్తారు, ఉదయం సంతకాలు చేసుకుంటారు, రాత్రి మిసైల్ ఇసురుతారు. ఇది కాదు కదా. దానివల్ల మీరు సాధించింది ఏంటి? అందరినీ చంపుకుంటే ఏముంటుంది? అక్కడ ఒక శ్మశానం ఉంటుంది. శ్మశానంలో ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే భవంతు కట్టుకోండి, అక్కడ ఊరేగాలి. ప్రజలు ఉంటేనే కదా అక్కడ ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నా, ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నా, ఒక దేశం ఏర్పాటు చేసుకున్నా మంచి చెడు అంటూ ఉంటుంది. ఏమీ లేకపోతే శ్మశానాన్ని ఏలుకోవడం అంత అరాచకం నీ ఏ రకంగా చూడాలి?